హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడ అయితే క్యారెట్ బీట్రూట్తో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అండి. ఇది షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఎక్కువ స్వీట్ కూడా యూస్ చేయమండి అండ్ ఎక్కువ నెయ్యి కూడా యూస్ చేయమన్నమాట. ఇది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఇష్టంగా తింటారు. మీ కిడ్స్కి హెల్దీగా పెట్టాలి అనుకుంటున్నారా? క్యారెట్ బీట్రూట్ మీ కిడ్స్ అనేది తినకపోతే ఇలా చేసి పెట్టండి. మార్నింగ్ దోశల్లో తినొచ్చు అండ్ చపాతీలో ఇలా పెట్టేసి రోల్స్ లాగా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు అనమాట. చాలా చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఒకసారి మీరు క్యారెట్ బీట్రూట్ కలిపి ఇలా అయితే ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఈ రెసిపీ అనేది క్లియర్గా డీటెయిల్గా లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే ఖచ్చితంగా చెక్ చేసేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాం అనుకోండి, ఒక 1/4 కిలో బీట్రూట్ తురుము తీసేసుకోండి, క్యారెట్ తురుము తీసేసుకోండి అనమాట. ఇప్పుడు 3/4 కిలోలో సగం అనేది మనం స్వీట్ వేసేసుకోండి, బెల్లం అంతే. ఇంకా స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఉంటే తగ్గించి వేసేసుకోండి అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసుకొని ఈ క్యారెట్ బీట్రూట్ని మనం మంచిగా ఫ్రై చేసేసుకొని అండ్ బెల్లం వేసేసుకొని ఉడికించుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడం అండి. చూసారా ఎంత సింపుల్గా ఉంటుందో. టేస్ట్ మాత్రం అదుర్స్ అంటారండి. ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేసేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మీరు లంచ్ బాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ అడావుడిగా లేకుండా ఇలా చేసేసి చపాతీ రోల్స్గా కూడా ఇచ్చేసేయచ్చు అనమాట మీ కిడ్స్కి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేసేయండి. నేను ఆల్రెడీ మీకు మాట ఇచ్చా అండి, మంచి మంచి వీడియోస్ మంచి రెసిపీస్ వస్తాయని. ఇదైతే మా పెద్దమ్మ రెసిపీ అనమాట. సూపర్గా కలవరిస్తారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. నువ్వే కానీ వావ్ సూపర్. ఆమా ఆమా అది వాళ్ళ కెమెరా వద్దంట. మీ పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి. హడావుడు లేకుండా దోశల్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. బీట్రూట్ క్యారెట్ ఫ్లేవర్ కూడా ఉండదు. స్వీట్ ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, హెల్దీగా ఉంటారు. ఓకే, ఇక్కడ అయితే మా తమ్ముడు మీ అందరికీ హాయ్ చెప్పేసి మా అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి అని అయితే చెప్తున్నారనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.